ఎన్నికల్లో ఇచ్చిన హామీల నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేశామని అన్నారు మంత్రి సవిత. దీని ద్వారా ఎన్నో ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని అన్నారు. ఎన్నికల్లో అబద్దాల హామీలతో జగన్ అధికారంలోకి వచ్చారని, ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మాత్రం ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రజలకు చేరువవుతున్నాయని అన్నారు. సమయంలో మేము ఏదైతే మాట చెప్పామో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఏదైతే సూపర్ 6 పథకాలతో పాటు మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కావచ్చు, ఆర్ఎంబీ పార్ట్ హోల్స్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, హైవే రోడ్లు కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, ఇలా సూపర్ 6 పథకాలతో పాటు యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే ఎన్నికల సమయంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఎన్నికల సమయంలో చెప్పాం మేము మెగా డిఎస్సి ఇస్తామన్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మరి 16,000 చిల్లర పోస్టులు ఆల్రెడీ మరి జాయినింగ్ కూడా అయ్యారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అందుకు కూడా వైసీపీ పార్టీ వారు ఎన్ని కేసులు పెట్టినా నారా లోకేష్ బాబు గారు దగ్గరుండి ఎక్కడ బెదరకుండా అదరకుండా సరైన లాయర్లు పెట్టి మరి 16,000 చిల్లర పోస్టులు మరి యువతకు అంకితం చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. దానితో పాటు మరి కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చాం, ఇతర శాఖల్లో 9,000 పోస్టులు ఇచ్చి మరి అందరికీ అంకితం చేశామన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఒక పక్క పెన్షన్ల పండుగ జరుగుతోంది, ఒక పక్క అన్నదాత సుఖీభవ అందజేశాం, దీపం 2 కింద సిలిండర్లు అందజేశాం, తల్లికి వందనం అందజేశాం. దానితో పాటు మరి ఏదైతే మేము ఎన్నికల్లో చెప్పలేదు, దివాంగులకు పండగ రోజున, ఉగాది పండుగ రోజున దివాంగులకు కూడా దివాంగుల శక్తి అనే ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉగాది పండుగ రోజు ఉగాది కానుక కూడా అందజేశామన్న విషయం తెలియజేస్తున్నాం. దానితో పాటు మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్న యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు తెలియజేస్తూ మరి పండగ రోజు బంపర్ ఆఫర్ యువతకు భరోసా లోకేష్ బాబు గారు.